కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తుంది. మనం ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలోని మామిళ్ళపల్లిలో ఉన్నాం. మామిళ్ళపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళి ఇంటింటికి తిరుగుతూ ఆ సంతకాల సేకరణ చేస్తూ ఉన్నారు. మనతో అంబటి మురళి ఉన్నారు. సార్, ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు, ప్రజలు ఏమంటున్నారు? ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తా అని కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది, ప్రజలు ఏమంటున్నారు? ఈరోజు ఉదయం నుంచి కూడా మామిళ్ళపల్లి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే నేను గ్రామ ప్రజల దగ్గరికి వెళుతుంటే మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్ కన్నా వారు చెప్పంగానే ధర్మాసుపత్రి అని అడుగుతున్నారు. అవునమ్మా, ధర్మాసుపత్రులు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఏదైతే పెట్టారో 17 హాస్పిటల్ వివిధ నిర్మాణాల్లో ఉన్నాయి, కొన్నేమో ప్రారంభమైనాయి, అవన్నీ అమ్ముతారంటే అమాయకంగా మేము ఎలా బతుకుతామండి? ఈ వైద్యం మాకు ఎలా అందుతుంది? రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ, జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ ధర్మాసుపత్రుల వల్లే మేము పేదలం, మా పిల్లలు చదువుకుని వైద్యులయ్యి మాకు అందుతుంది. ఇంతకుముందు మేము అపోలో స్థాయి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం కదా కానీ వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంతకాలు కాదండి, మేమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తాం, మేమే గవర్నర్ దగ్గరికి వస్తాం, మా మనోభావాలు తెలియాలి. ఆసుపత్రులు అమ్మితే మేము ఎందుకు పనికి రాకుండా చావులకు గురైపోతాం. మరి ఇదే గ్రామంలో, మామిళ్ళపల్లి గ్రామంలో గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మందికి జగన్నామ సంక్షేమ సంవత్సరం పేరుతోటి అనేక రకాలైనటువంటి, అంటే స్టంట్లు వేయించడం, బైపాసులు చేయించడం, కళ్ళజోళ్లు పంచడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశారు. మరి ధర్మాసుపత్రి లేకపోతే రాబోయే రోజుల్లో చేసే పరిస్థితి లేదు కనుక మా ఘోషను మేము వినిపించుకోవడానికి మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తాం, గవర్నర్ గారి దగ్గరికి వస్తామని అంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈ గ్రామంలో, ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మరి వైద్య బకాసురుడు స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర. ఎందుకయ్యా అంటే అతనికి ఒక కార్పొరేట్ ఆసుపత్రి ఉంది. సంగం డైరీ పేరుతోటి ఇప్పటికే ఆక్రమించినటువంటి ఆస్తులకు అనుసంధానంగా డీవీసీ హాస్పిటల్ను స్టార్ట్ చేసి దానిలో లక్షలాది రూపాయలు పేద ప్రజల నుంచి బిల్లులు వసూలు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ అనే మిషతోటి స్టంటులకి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాడు. హాస్పిటల్లో మేము బతికే పరిస్థితి లేదు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక ఇలాంటి వైద్య బకాసులు ధూళిపాళ్ల నరేంద్ర లాంటి వ్యక్తులు కూడా ఉన్నారని గ్రామాన వినిపిస్తూ ఉంది. అలాంటి వ్యక్తులకు, మధ్యవర్తులకు, లేకుంటే వైద్య బకాసులకు తిరిగి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్య సహాయానికి అడ్డుపడే ప్రక్రియ తప్పిది మరొకటి కాదు. కనుక గ్రామంలో మిక్కిలి ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాపితంగా, నేను ఒక మామిళ్ళపల్లి గ్రామంలోనే కాదు, ఏ గ్రామంలో తిరిగినప్పటికీ కూడా ఈ ధర్మాసుపత్రులను అమ్మే కార్యక్రమాన్ని పేద ప్రజలు క్షమించడం లేదు. అంతేకాకుండా అనేక మంది విద్యార్థులను, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకునే విద్యార్థులను కూడా నేను ప్రశ్నించడం జరిగింది. వారు కూడా ధర్మాసుపత్రులు అమ్మేయడం పట్ల, మెడికల్ కాలేజ్ అమ్మేయడం పట్ల వారు పోల్చుకుంటుంది ఏంటంటే గుంటూరు జనరల్ ఆసుపత్రి, గుంటూరు మెడికల్ కాలేజీ తరతరాల నుంచి అనేక జిల్లాలకు వైద్య సదుపాయాలు అందించడం. అంటే దివి తాలూకాలో ఏ మారుమూల దివి తాలూకాలో మేజర్ యాక్సిడెంట్ జరిగినా మరి విజయవాడలో కూడా ఆ రోజున ధర్మాసుపత్రులు అంత బాగా ఉండే కాదు, గుంటూరు జనరల్ ఆసుపత్రికి వచ్చాయి. మరి గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి వేలాది మంది, అంటే పెద్ద పెద్ద డాక్టర్లు, మరి ఈ రోజున కార్పొరేట్ ఆసుపత్రులు నడుపుతున్నటువంటి డాక్టర్లు కూడా అనేక మంది, ప్రసాద్ రెడ్డి గారు, సోమరాజు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే నిష్ణాతులైనటువంటి డాక్టర్లు కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలోనే చదువుకుని వచ్చారు. కనుక పేదవాడి నోటికాడ చదువును తీసేసే కార్యక్రమం కాక మరొకటి కాదు అని పేద ప్రజలు ఇక్కడ ఆందోళన చెందుతూ ఉన్నారు. కనుక ఈ విషయాల్ని ఈ గ్రామంలో ఈ రోజున సుమారు 1000-2000 సంతకాలు అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే 70-80 ఇళ్లను నేను ప్రత్యేకంగా తిరగడం, సమావేశంలోనే 100కు పైగా సంతకాలు కేవలం 2 గంటల వ్యవధిలోనే రావడం జరిగింది. రాబోయే 45 రోజుల్లో ఈ గ్రామంలోనే 2-3 వేల సంతకాలు వచ్చే పరిస్థితి ఉంది. కనుక వెంటనే మెడికల్ కాలేజీలు, ధర్మాసుపత్రులు అమ్మే విషయాన్ని విరమించుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమ్మా, ఇందాక ఒక పెద్ద ఆవిడ చెప్తూ ఉంది, అయ్యా ఇటు నాపండి, మా గ్రామాలు కూడా అమ్మేసి. ఏంటి సార్ ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా, ఇక్కడ వైద్య బకాసురుడు ఒక ఆయన ఉన్నాడు, ధూళిపాళ నరేంద్ర. అయ్యా, ఇప్పుడు నువ్వు ఆపకపోతే ఈ ఆసుపత్రులు రేపు మన గ్రామంలో కట్టిన సచివాలయం అమ్మేస్తాడు,
రేపు మాకు కట్టినటువంటి విలేజ్ క్లినిక్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక విలేజ్ క్లినిక్ మామిడిపల్లి గ్రామంలో కట్టారు, అది కూడా నరేంద్ర అమ్మేస్తాడు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆస్తుల్ని అమ్మేసి తిరిగిన హాస్పిటల్కే వచ్చి లక్షలు కట్టి వైద్యం చేయించుకోమంటాడు. ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఇప్పుడు దీనికి అంకురార్పణ జరిపితే ప్రభుత్వ ఆస్తులు ఏమీ కూడా ఉంచరు, ఈ ప్రభుత్వం అమ్మేస్తుందని మిక్కిలి ఆందోళన. పేద ప్రజలు మనం చెప్పాల్సిన అవసరం లేదు, వారే నాకు చెబుతున్నారు ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేస్తారండి, రేపు రోడ్లకేమో అడ్డంగా పెట్టి మేము నడవాలంటే ట్యాక్స్ అంటారు, ఇప్పటికే నేషనల్ హైవే మీద కారు వెళ్తుంటే ట్యాక్స్ అంటున్నారు, గ్రామాల రోడ్లలో కూడా ఇదే పరిస్థితి వస్తే మేము ఎలా బతుకోగలని మిక్కిలి ఆందోళనలో ఉన్నారు. కనుక ప్రజలు ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం గమనించి మెడికల్ కాలేజీలు వైద్య కళాశాలలు మరి అమ్మే కార్యక్రమాన్ని విరమించుకోవాల్సిందిగా ముక్త కంఠంతో ప్రజానీకం చెబుతా ఉన్నారు. ఏమ్మా మరి ధర్మాసుపత్రులు అమ్మిస్తే కార్యక్రమాన్ని వద్దంటారా కాదంటారా చెప్పండి. వద్దండి, ఎందుకమ్మా? జగనన్నే రావాలండి. హాస్పిటల్లో అమ్మేస్తారంట, అదే వేరే వాళ్ళకి మరి లక్షలు పెట్టి వైద్యం చేసుకోగలవా? లేదండి, మరి చేసుకోలేమండి. ధర్మాసుపత్రులు కావాలిగా. మరి కావాలండి. చెప్పండి గట్టిగా, చంద్రబాబు ధర్మాసుపత్రి అమ్మొద్దని. అమ్మొద్దని అమ్మొద్దు అసలు. ఆసుపత్రులు ఇప్పటికే ఈ రోగం వచ్చి గుండె వెతికి నాకేం బాగాపోతే ఉండా రోగం ఉండట్టు చెప్తలేదండి. ఏ కాడికి డబ్బులు లాగుతున్నారు కానండి, నాకు మాత్రం ఇది ఈ రోగం అని చెప్తలేదండి. నా గుండెతో బాధపడుతున్నానండి. కానీ ధర్మాత్మలో అమ్మేసారు అనుకోండి, ఇక మాలాంటి వాళ్ళు బతకటం అనవసరం అండి. ఒక్కసారి ఇక అయిపోయినట్టేనండి.